చాలాసార్లు చెబుతున్నాను, దేవునికి మన హృదయాల్లో చోటు ఇవ్వకుండా, దేవునికి మన మనస్సుల్లో చోటు ఇవ్వకుండా, మన ప్రాధాన్యతల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఎన్ని రకాలైన వస్తువులతో మనం సరౌండ్ చేయబడినప్పటికీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం పొందలేము? విజయాన్ని పొందలేము. ఒక సిలువ పెట్టుకోవడం వలనో, లేకపోతే ఒక బైబిల్ పెట్టుకోవడం వలనో, లేదా కొబ్బరి నూనె బాటిల్ ఇంట్లో పెట్టుకోవడం వలనో, లేకపోతే తెల్లని వస్త్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలనో విజయం వచ్చేస్తుంది అని నువ్వు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే. దేవుడు మొదటిగా ఎక్కడుండాలా? మన హృదయాల్లో ఉండాలి. ఆయన మన హృదయాల్లో నివసించాలనుకున్నాడు. హృదయాన్ని దేవుని దూరంగా పెట్టేసి మన మనసులో దేవుని చోటు ఇవ్వకుండా దైవిక సంబంధం కొన్ని వస్తువులను, ఆ మార్కెట్లో దొరుకుతున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో, రకరకాల బైబిళ్ళు కావచ్చు, కొంతమంది మీటింగ్లకు వెళ్తారు. మీటింగ్లకి వెళ్ళాలి, దేవుని వాక్యం ఏమైనా ఆశ ఉండదు. ఆ బుక్ స్టాల్ దగ్గర తిరుగుతూ ఉంగరాలు, దండలో, బిళ్ళలో ఇవన్నీ కొనేసుకుని ఇంటికి వెళ్ళిపోయి వాట్ ఏ బ్లెస్సింగ్ అని అనుకుంటారు చాలామంది. అవి కాదు నీకు నిజమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవి. ఒకవేళ నువ్వు మెడలో వేసుకునే సిలువ కావచ్చు, లేదా ఉంగరంలో పెట్టుకునే సిలువ కావచ్చు, మరొకటి నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తున్నావని లోకానికి తెలియడానికి ఒక సింబల్గా ఉపయోగపడద్దేమో, కానీ దేవునికి తెలిసి నువ్వు నిజంగా దేవుని కలిగి ఉన్నావో లేదో అనేది. కేవలం వస్తువులు ధరించడం మాత్రమే నువ్వు క్రైస్తవుడు కాలేదో. ప్రభువుకి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు, ఆయనకి నీ హృదయంలో చోటిచ్చినప్పుడే నిజమైన విజయాన్ని నువ్వు పొందుకుంటావు. వీళ్ళు ఏం చేశారంటే అనాలోచితంగా మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. యుద్ధంలోకి పట్టుకెళ్ళిపోతే ఫిలిస్తీన్లు దీన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఈ మందసం ఫిలిస్తీన్ల ప్రాంతాల్లో తిరుగుతూ ఉంది. ఫిలిస్తీన్లో లేదా ఫిలిస్తీయ దేశంలో 5 ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి? 5 ప్రాముఖ్యమైన పట్టణాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన భారతదేశానికి ఎలాగైతే ఒక 29 రాష్ట్రాలుగా మన దేశం ఎలాగైతే ఉందో, అలాగే ఫిలిస్తీ ప్రాంతం కూడా 5 ప్రధాన భాగాలుగా విభజించబడింది. ఇప్పుడు ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకుని మొట్టమొదటిగా అష్డోదు అనే ప్రాంతాన్ని తీసుకెళ్లారు. మనం అదే సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే దానిలో ఆ మాట ఉంటే చూడండి. ఫిలిస్తీన్లు దేవుని మందసం పట్టుకుని ఎబెనెజరు నుండి ఎక్కడికి తీసుకొచ్చారట? అష్డోదు అనే ప్రాంతానికి తీసుకొచ్చి ఆ మందసాన్ని పట్టుకుని వెళ్ళి అష్డోదు అనే ప్రాంతంలో వారు ఆరాధించే ఫిలిస్తీయ దేవత దాగోను. అందరూ చెప్పండి, ఆ దేవత పేరేంటి? దాగోను గుడిలో పెట్టేశారు. పట్టుకొచ్చి ఈ మందసాన్ని పట్టుకుని దాగోను గుడిలో పెట్టడంలో వారి ఉద్దేశం ఏంటో తెలుసా? దాగోను చూడు, దేవుణ్ణి పట్టుకొచ్చి, ఇశ్రాయేలు దేవుణ్ణి పట్టుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టాం, నీ కాళ్ళ దగ్గర పెట్టేశాం, మేము సాధించింది అన్నట్టుగా దేవుని మందసాన్ని పట్టుకెళ్ళి